మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్లో పోటీ చేసిన జాగృతి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ సింబల్ మీద జాగృతి నాయకులు నిలబెట్టి మహబూబ్ నగర్ సైడ్ గద్వాల ఏదైతే ఉన్నదో ఇటు దాంట్లో 8 మంది గెలవడం జరిగింది. అంటే ఒక మున్సిపాలిటీ దాదాపు గెలుచుకోవడం జరిగిందనమాట. సో అదే ఊపులో ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. త్వరలోనే పార్టీ ప్రకటించబోతూ ఉన్నట్టుగా సమాచారం వస్తూ ఉన్నది. పోటీ కూడా చేయబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సిద్దిపేట నుంచే పోటీ అంట. మే 1 వీక్లో కొత్త పార్టీ అంట. తెలంగాణ వాదమే మా లైను, ఫ్యూచర్లో రాష్ట్రంలో బీజేపీ ఉండదంట. ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఉంటామంట. కొత్త తరానికి పార్టీలో అవకాశం అంట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారంట. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక వచ్చే ఎన్నికల్లో తాను సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. బోధన్ తన సెకండ్ చాయిస్ అని వెల్లడించారు. మే మొదటి వారంలో తన పార్టీని ప్రారంభించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఇవాళ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వాదమే తమ పార్టీ లైన్గా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఉండబోదని, తామే ప్రధాన ప్రతిపక్షం అవుతానని ఆమె వెల్లడించారు. ఇక్కడ మనము ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రధానమైన చర్చ అయితే జరుగుతూ ఉన్నది. తెలంగాణ వాదంని మళ్ళీ ముందు పెట్టి తన మీద ఉన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, తన మీద ఒక ముద్ర ఏదైతే ఉన్నదో, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని జైలుకు వెళ్ళి వచ్చిన ముద్ర ఏదైతే ఉన్నదో ఒక ఆడబిడ్డగా అని చెప్పేసి దాన్ని తగ్గించడానికి ఇట్లాంటి ముందు పెట్టి ఈ పోరాటం చేస్తున్నా అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు. సో ఇట్లా తెలంగాణ వాదాన్ని ముందు పెట్టి ఇటు బీసీ ఉద్యమం కొనసాగడం కావచ్చు, బీసీ రిజర్వేషన్ల అంశం కొనసాగడం కావచ్చు, ఇటు సర్పంచ్ ఎలక్షన్లో రిజర్వేషన్లు కొనసాగడం కావచ్చు, అటు అవుట్సోర్సింగ్లకు జరిగిన ఉద్యోగులకు న్యాయం జరగకపోవడం కావచ్చు, ఇట్లా అనేక సమస్యల మీద ఫైట్ చేసుకుంటూ వచ్చి అటు ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరకపోవడం కావచ్చు, అటు ఉద్యమకారులతో మీటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, మొన్న బీసీ రిజర్వేషన్ ధర్నాలు, ఉద్యమాలు, ర్యాలీలు జరిగినప్పుడు అక్కడ ఒక పెద్ద బీసీ సంబంధించి ఒక సభ ఏర్పాటు చేయడం, దానికి అధ్యక్షత వహించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ తెలంగాణ జాగృతిని అయితే పార్టీ వైపు మళ్లించడానికి తన నాయకులని ఇతరత్ర నాయకులని మళ్ళీ జాగృతి నుంచి వెళ్ళిపోయిన నాయకులను మళ్ళీ తీసుకోవడం కావచ్చు, కొత్త వాళ్ళని కూడా చేర్చుకోవడం కావచ్చు, యువకులను చేర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు అయితే చేపడతా ఉన్నది. ఇప్పుడు మేలో పార్టీ కూడా పెట్టబోతున్నానని చెప్పేసి, సిద్దిపేట నుంచి కూడా పోటీ చేయబోతున్నా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నది. సెకండ్ చాయిస్ వచ్చేసి బోధనలో ఉంటా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నది. సో సిద్దిపేట నుంచే పోటీ అంట. ఇక వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలో రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారంట. అంటే పార్టీ పెట్టడమే కాదు, వచ్చే ఎన్నికలు ఏవైతే ఉంటాయో జనరల్ ఎలక్షన్లు, దానిలో అధికారంలోకి కూడా రాబోతున్నట్టుగా ఇక్కడ మనకు ప్రకటించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక ప్రయారిటీల ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని వివరించారు. అంటే ప్రయారిటీ అంటే అక్కడ ఇక్కడ ఎన్నికలు ఉందనుకో, అక్కడ వాళ్ళకి అవసరం ఉందంటే పోటీ చేస్తారు. వాళ్ళకి ప్రధానంగా అక్కడ మనకి ఇంపార్టెన్స్ మనకి అవసరం లేదనుకుంటే ప్రయారిటీ పరంగా అక్కడ పోటీ చేయాలా వద్దని చెప్పేసి కూడా వివరంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్లోనూ తమ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారట. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ దారిలోనే వెళ్తోందని కవిత విమర్శించారు. 2 ఏళ్లుగా ఆర్టీసీలో పర్మనెంట్ ఉద్యోగులను నియమించలేదని విమర్శించారు. ఆర్టీసీకి యూనియన్లు లేవు, చైర్మన్ లేరని అన్నారు. వెంటనే ఆర్టీసీ చైర్మన్ను నియమించాలని ఆమె డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లింపుల విషయంలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ సర్కారే బెటర్ అని చెప్పారు. తాను పెట్టబోయే పార్టీ వ్యక్తుల కేంద్రంగా నడవద్దని, వ్యవస్థల మీద నడవాలని, సాధారణంగా ప్రాంతీయ పార్టీ లీడర్ సెంట్రిక్గా ఉంటుందని, కానీ వ్యవస్థ నిర్మాణం జరగాలని, సైద్ధాంతిక పునాది ఉండాలని, దాని మీదే పార్టీ నడవాలని అన్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఇక్కడి ప్రజలకు నచ్చలేదని అన్నారు. చిరంజీవి కూడా పార్టీ పెట్టి మూసేశారని గుర్తు చేశారు. ఇక తెలంగాణ వాదమే తమ పార్టీ లైన్గా ఉండబోతుందని కవిత క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కేంద్ర మంత్రులు అయ్యారని, అలాగే తాము పెట్టబోయే పార్టీలో కొత్త తరానికి అవకాశాలు కల్పిస్తామని కవిత తెలిపారట. సో లెఫ్టిస్టులే బెస్ట్ అంట, తాను జనరల్ సెంట్రిక్ పర్సన్ను అని
రైటిస్టుల కన్నా లెఫ్టిస్టులను ఎక్కువ నమ్ముతానని కవిత చెప్పారు. ఫ్యూచర్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్తామని చెప్పారు. మే మొదటి వారంలో పార్టీ ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని, తాను ముహూర్తాలను నమ్మతానని, మంచి ముహూర్తంలో పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పారు. సో ఇట్లా లెఫ్టిస్టులే బెస్ట్, రైటిస్టులు నాకు వద్దు అని చెప్పేసి, లెఫ్టిస్ట్ భావజాలు ఉన్న వాళ్ళే నాకు సెట్ అవుతారని చెప్పేసి, వాళ్ళతోనే ఫ్యూచర్లో పొత్తు కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా స్పష్టం కూడా చేయడం జరుగుతుంది. మే మొదటి వారంలో పార్టీ ప్రకటించబోతాను. అంటే ఇప్పటికే షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు, లాస్ట్ జనరల్ ఎలక్షన్లో ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు అది నిలబడలేకపోయిందని చెప్పేసి, ఇక్కడ ఆ పార్టీ నిలబడలేకపోయింది. ఇక్కడ చిరంజీవి గారు కూడా పెడితే ప్రజలకు నచ్చలేదని చెప్పేసి అక్కడ కూడా చిరంజీవి కూడా మూసేశారని చెప్పేసి గుర్తు చేసుకున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. మరి షర్మిలను ఏ విధంగా అయితే అంటే పార్టీ పెట్టి నిలబడలేకపోయిందో, ఇప్పుడు షర్మిలతో పోలుస్తూ కవితను కూడా అదే విధంగా షర్మిలలాగానే ఇక్కడ కవిత కూడా అని చెప్పేసి చాలాసార్లు కూడా ఆరోపణలు కూడా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మరి నిజంగానే కవిత గారు నిలబడుతుందా, లేదంటే కేవలము తను ఏదైతే ఉన్నదో అనుకున్న లక్ష్యం దిశగా, అంటే ఈ ఆరోపణల విషయంలో తెలంగాణ వాదాన్ని ముందర పెట్టి తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ ఆకాంక్షల కోసమే కొట్లాడుతున్నా అని చెప్పేసి తను ఈ ముద్ర అయితే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందా, లేదంటే నిజంగానే పార్టీ సిద్ధాంతాలకు క్రియేట్ చేసి ఏదైతే సిద్ధాంత కేంద్రాలకు వ్యవస్థ కేంద్రీకృతంగా పార్టీ నిర్మాణం జరగాలి తప్పించి ఒక అభ్యర్థి సెంట్రిక్ కేంద్రంగా నడవద్దని చెప్పేసి తను ప్రధానంగా అనుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు సక్సెస్ కాదని చెప్పేసి ప్రజలు నిర్ణయిస్తారు. సో తను చేసే పోరాటం కావచ్చు, తను మాట్లాడే విధానం కావచ్చు, తను ఏ విధంగా ఫైట్ చేస్తుంది ఈ ప్రభుత్వాల మీద, తను ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, తన వ్యూహం ఏంటిది అని చెప్పేసి ఇట్లా తన వ్యూహాలు ప్రతి వాదనల మీద, ఫైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పటికే 4 పార్టీలు ఇక్కడ కొనసాగుతాయి. ఒకటి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇట్లా కొన్ని బీఎస్పీ కావచ్చు, ఇట్లా ప్రధానమైన 5 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పార్టీ వస్తే ఇదొకటి అనమాట. అంటే చిన్న చిన్న పార్టీలు, ఇంకా ప్రాంతీయ పార్టీలు కూడా చాలా ఉండడం కూడా జరిగిందనమాట. సో వాటన్నిటిని కాదని మన తెలంగాణ జాగృతిని, తెలంగాణ ఆకాంక్షల కోసమే మళ్ళీ పెట్టబోతున్నా అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలు దీన్ని ఆహ్వానిస్తారా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది. ఎందుకంటే చాలా ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ఆకాంక్షలు కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదని చెప్పేసి ఉద్యమకారులను నీళ్లు, నిధులు, నియామకాలు నిజంగానే పట్టించుకోలే అని చెప్పేసి స్వయంగా కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత గారే చెప్తా ఉంటే ప్రజలు మరి దీన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. అంటే మీ ఫ్యామిలీలో ఉన్న మీ పార్టీయే, సొంత పార్టీయే, బీఆర్ఎస్ పార్టీయే నెరవేర్చుకోలేకపోయింది, మళ్ళీ మీరు పార్టీ పెట్టి మళ్ళీ నెరవేరుస్తారా అని చెప్పేసి అంటే ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా వాళ్ళు లేవనెత్తడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ పార్టీ పెట్టడం ఎందుకు, మీ పార్టీ ఉండగా మీరే ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన వాదన అన్నమాట. ఇంకా షర్మిల ఫెయిల్యూరు లీడర్ కాదంట. షర్మిల ఫెయిల్యూర్ లీడర్ కాదని ఆమె జాతీయ పార్టీ అధ్యక్షురాలని మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు మాట్లాడారని కవిత ప్రశ్నించారట. రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడతానని చెప్పారని, తర్వాత బీజేపీలో చేరానని, ఇప్పుడు మళ్ళీ పార్టీ అంటున్నారని అన్నారు. తనతో బీఆర్ఎస్ లీడర్లు చాలామంది టచ్లో ఉన్నారని, ఎవరు టచ్లో ఉన్నారనేది టైం వచ్చినప్పుడు చెప్తానని కవిత అన్నారు. సో పెద్దపల్లి మున్సిపాలిటీలో తామే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామని కవిత చెప్పుకొచ్చారు. సో ఇక్కడ సామాజిక తెలంగాణ తమ పార్టీ లక్ష్యమని, ప్రజల కోణంలో పార్టీ నడుపుతామని కవిత వెల్లడించారు. సో ఇక్కడ ప్రధానంగా షర్మిలను ఎందుకు విమర్శించాలి, మగవాళ్ళని విమర్శించవచ్చుగా అని చెప్పేసి అని కూడా ఒక పాయింట్ తీసుకురావడం జరిగింది. అంటే పార్టీ పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు మాట్లాడాలని చెప్పేసి కూడా ఇక్కడ తీసుకురావడం. అంటే రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడతా అని చెప్పేసి మళ్ళీ బీజేపీలోకి పోయి, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీ పెడతా అని చెప్పేసి మొన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే నేనే సీఎం అవుతా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. సో దాని గురించి ఇప్పుడు వ్యాఖ్యానించడం జరిగిందనమాట. సో ఇక్కడ అప్పుడు ఎర్రవల్లికి, ఇప్పుడు ఢిల్లీకి అంట. ఇప్పుడు బీఆర్ఎస్ హాయంలో కేబినెట్ ఎర్రవల్లికి వెళ్ళి సమావేశాలు నిర్వహించేదట. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు హాయంలో ఢిల్లీ వెళ్తుందని కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఎవరు అనేది ప్రజలు చూస్తారన్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని మాట్లాడితే తెలంగాణ సమాజం గమనించదా అని కవిత ప్రశ్నించారు. కేటీఆర్ ఉద్యమకారులు, ఉద్యమ ద్రోహుల గురించి చెప్పడం కాదు, ప్రజలు గుర్తించాలని అన్నారు. నిజంగానే, ఎందుకంటే ప్రజలు గుర్తించినప్పుడే ఎవరు నిజమైన ఉద్యమకారులు,
ఎవరు ఫైటర్సు, ఎవరు ప్రజల తరపున కొట్లాడుతున్నారని చెప్పేసి ప్రజలు నిర్ణయిస్తే తప్పించి పార్టీలు నిలబడవు ఇక్కడ.